అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతుందన్నమాట. ఇప్పటికే మనకు స్పౌస్ పెన్షన్లను నెల నెలా విడుదల చేస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు మరియు 25 కేటగిరీల పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయిపోయిందండి. ఇది ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతూ వస్తోందనమాట. పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే వస్తుంది అనుకుంటే మళ్ళీ కొన్ని రోజులు పెండింగ్ అవుతూ వస్తోంది. ఈ విధంగా మనకు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ అవుతూ వస్తోంది ఈ పెన్షన్ల సంబంధించి. మధ్యలో దివ్యాంగ సోదరులకు సంబంధించిన రీవెరిఫికేషన్ కూడా జరగడం జరిగింది కాబట్టి లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆ వివరాలు ఏంటి, అలాగే పెన్షన్లు రావాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఏ అర్హతలతో పాటు ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. కొత్త పెన్షన్లపై మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారండి. అతి త్వరలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికే స్పౌస్ పెన్షన్ల ద్వారా నెలకు 4,000 రూపాయలు భర్తకు పెన్షన్ వస్తున్నట్టయితే, భర్త చనిపోయినట్టయితే భర్త నుంచి భార్యకు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 4,000 రూపాయలు స్పౌస్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ స్పౌస్ పెన్షన్లను నెల నెలా ఇవ్వడం అయితే జరుగుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే మిగిలినవి ఏ కేటగిరీల పెన్షన్లకు ఇప్పటి వరకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదన్నమాట. అయితే ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకున్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్లను భారీగా పెంచిన మన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. ఇప్పుడైతే తీసుకోబోతున్నారండి. ఏ కేటగిరీలు అంటే మొత్తం 25 కేటగిరీలకు పెన్షన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. వీటిలో ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షను, వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగ పెన్షను, అలాగే ట్రాన్స్జెండర్ల పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. అయితే మొదటగా మనకు వితంతు పెన్షన్ల గురించి చూసినట్టయితే, వితంతు పెన్షన్లు భర్త చనిపోయిన స్త్రీలకు వితంతు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చేతి వృత్తుల వారి పెన్షన్ తీసుకున్నట్టయితే, చేతి వృత్తుల వారి పెన్షన్లు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు కానీ, డప్పు కళాకారులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ పెన్షన్లను 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెలకు. వీరందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్ తీసుకున్నట్టయితే, ఒంటరిగా నివసిస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో భర్తతో దూరం అయ్యి డైవర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకు ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక దివ్యాంగ సోదరుల పెన్షన్ తీసుకున్నట్టయితే 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 6,000 రూపాయలు అంగవైకల్యం 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం సదరం సర్టిఫికేట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 85% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు, 85% నుంచి 100% ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి. 10,000 రూపాయల పెన్షన్ కానీ, 15,000 రూపాయల పెన్షన్ కానీ రావాలంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ, వీల్చైర్కే పరిమితమైన వాళ్ళకు కానీ, అలాగే మంచానికే పరిమితమైన వాళ్ళకు కానీ ఈ 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 50 సంవత్సరాల పెన్షన్ గురించి చూసినట్టయితే, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతోందన్నమాట. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే
ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ 50 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందండి. కేవలం ఓసీకి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని కేటగిరీలలో ఉన్న వాళ్ళకు 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఈ విధంగా అన్ని అర్హతలు ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ ఉన్నట్టయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు మిగిలిన అన్ని పెన్షన్లకు సచివాలయంలో అప్లై అయితే చేయాల్సి ఉంటుందండి. సచివాలయంలో అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫిలప్ చేసి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ను జత చేసి ఇచ్చినట్టయితే అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే పెన్షన్ రావాలంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చెకింగ్ అయితే చేయడం జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు పాస్ అయినట్టయితే మీకు పెన్షన్ ప్రతి నెల 1వ తేదీనే మీ ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పెన్షన్కు సంబంధించిన ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఏంటో చూద్దామండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కారు విషయం అండి. ఇంటి అవసరాల కోసం ప్రైవేట్గా కార్ అనేది ఉండకూడదు అనమాట. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కరెంట్ బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. సంవత్సర సరాసరి తీసుకోవడం జరుగుతుందండి. ఈ సంవత్సర సరాసరిలో నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి. కానీ కరెంట్ బిల్ కాదండి, కరెంట్ యూనిట్స్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. కానీ ఎక్కువైతే ఉండకూడదు. అంటే దాదాపుగా కరెంట్ బిల్లు నెలకు 1,500 రూపాయల కన్నా తక్కువే ఉండాలి. కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ పథకం అయితే రావడం జరగదు, పెన్షన్ అయితే ఇవ్వడం జరగదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు భూమి అండి. భూమి వచ్చేసి వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి. కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ అండి. కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి. కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక అంతేకాకుండా ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదండి. ఇలా ఉన్నట్టయితే కూడా మీకు పెన్షన్ అనేది రాదు. ఈ విధంగా 6 స్టెప్స్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మనకు వెరిఫికేషన్ అంతా అధికారులు చెక్ చేయడం జరుగుతుందండి. మీ ఆధార్ నంబర్ను ఆన్లైన్లో పెట్టి అన్ని డిపార్ట్మెంట్లలోనూ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మీరు కన్ఫామ్గా మీకు అర్హత ఉన్నట్టుగా తేలినట్టయితే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందండి. అయితే ఎప్పటి నుంచి ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే మనకు ఏప్రిల్ నెల చివరి వారంలో ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఏప్రిల్ నెల చివరి వారంలో అప్లికేషన్ల స్వీకరణ జరిపి ప్రజలందరికీ ఈ పెన్షన్లను అందించేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందండి. మన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి ప్రాసెస్ను మొదలు పెట్టండి అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. కాబట్టి పెన్షన్లకు అతి త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెన్షన్ల అప్లికేషన్ స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.